అందరికీ నమస్కారం. సాహితీ కౌముది ఛానల్లో భగవద్గీతా వివరణము అనే శీర్షికకు స్వాగతం. అటు కౌరవ సైన్యము, ఇటు పాండవ సైన్యము ఇరుపక్షాల వారు వారి వారి శంఖాలను పూరించి యుద్ధం పట్ల వారి సన్నద్ధతను ప్రకటించారు. ఇక యుద్ధం ప్రారంభం అవడమే తరువాయి అన్న సమయంలో అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో మొదటిసారిగా మాట్లాడుతున్నాడు అని ఇంతవరకు ముందు భాగంలో చెప్పుకున్నాం. హృషీకేశం తదా వాక్యమిదమాహ మహీపతే. హృషీకేశునితో అంటే శ్రీకృష్ణ పరమాత్మతో అర్జునుడు ఇలా మాట్లాడాడు అని ఇక్కడ మనం శ్లోకాన్ని సగభాగం దగ్గర ఆపాం. ఆ తరువాత అర్జునుడు ఏం మాట్లాడుతున్నాడు అనంటే, అర్జున ఉవాచ సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత. దీని పదవిభాగం ఎలా అంటే, సేనయోః ఉభయోః మధ్యే రథం స్థాపయ మే అచ్యుత. ఇది పదవిభాగం. ఏమడుగుతున్నాడు అర్జునుడు? శ్రీకృష్ణ పరమాత్మని రెండు సైన్యాల మధ్యలోకి ఒక్కసారి రథాన్ని తీసుకువెళ్ళి అక్కడ నిలుపు అని అడుగుతున్నాడు శ్రీకృష్ణ పరమాత్మని అర్జునుడు. ఎందుకు అడుగుతున్నాడు అనంటే దానికి తగిన కారణాలను కూడా వెంటనే చెప్తున్నాడు అర్జునుడు. యావదేతాన్నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యమస్మిన్ రణసముద్యమే. ఇది శ్లోకం. దీని పదవిభాగం ఎలా అంటే, యావత్ ఏతాన్ నిరీక్షే అహం యోద్ధుకామాన్ అవస్థితాన్ కైః మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. ఇది పదవిభాగం. ఏమంటున్నాడు అర్జునుడు? రెండు సేనల మధ్యలోకి రథాన్ని ఒక్కసారి తీసుకువెళ్ళు అని అంటూ ఎందుకు తీసుకువెళ్ళమని అంటున్నాడో కూడా తన కారణాన్ని చెప్తున్నాడు. యావదేతాన్ నిరీక్షేహం యోద్ధుకామాన్ అవస్థితాన్. యుద్ధము చెయ్యాలి అనేటువంటి ఉత్సాహంతో ఉన్న ఆ వీరులందరినీ కూడా ఎక్కడ నుంచైతే నేను సరిగ్గా చూడగలుగుతానో అక్కడికి తీసుకువెళ్ళి ఒకసారి రథాన్ని నిలుపు. చూస్తే ఏం జరుగుతుంది అంటే, కైః మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. అస్మిన్ రణసముద్యమే అంటే ఈ యుద్ధంలో, ప్రారంభం కాబోతూ ఉన్నటువంటి ఈ యుద్ధంలో ఎవరితో నేను యుద్ధము చేయవలసి ఉన్నది, ఎవరెవరు యుద్ధం చేయడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నారు అని నాకు పూర్తి అవగాహన ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళందరూ ఎక్కడి నుంచైతే నాకు బాగా కనిపిస్తారో అక్కడికి తీసుకువెళ్ళి రథాన్ని నిలుపు అని అడుగుతున్నాడు అర్జునుడు. ఒక్కసారి యుద్ధం ప్రారంభం కావడానికంటే ముందు శత్రు సైన్యం ఎంత ఉందో, శత్రు సైన్యంలో ఎవరెవరు ఉన్నారో తెలుసుకోవాలి అని అనుకోవడం, చూడాలి అని అనుకోవడం ఉత్తమ వీరుని యొక్క లక్షణం. కాబట్టి అర్జునుడు కూడా అదే ఉద్దేశ్యంతో ఒక్కసారి కౌరవ సైన్యాన్నంతా కూడా చూడాలి అని అనుకున్నాడు. అలాగే ఉభయోహో సేనయోహో మధ్యే, రెండు సేనలకి మధ్యలో ఉంచు. అలా అని శత్రు సైన్యానికి బాగా దగ్గరగా వెళ్ళవలసిన అవసరం లేదు. అంటే ఒక్కసారి సింహావలోకనం చేస్తే ఇటువైపు వీరులెవరున్నారు, మన వైపు వీరులెవరున్నారు, ఒక్కసారి ఒక అంచనాకి వస్తే బాగుంటుందని అనిపించింది అర్జునుడికి. అనిపించి ఇంకా చెప్తున్నాడు. యోత్స్యమానానవేక్షేహం య ఏతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేర్యుద్ధే ప్రియచికీర్షవః. ఇది శ్లోకం. దీని పదవిభాగం ఎలా అంటే, యోత్స్యమానాన్ అవేక్షే అహం ఏ ఏతే అత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః. ఇది పదవిభాగం. ఏమంటున్నాడు అర్జునుడు? ఏ ఏతే అత్ర సమాగతాః. ఎవరెవరైతే అత్ర ఇక్కడికి సమాగతాః చేరి ఉన్నారో, ఎవరు? యోత్స్యమానాన్ యుద్ధము చేయడానికి సిద్ధంగా ఉన్నవారిని. ఎలాంటి వారు వారంతా? ప్రియచికీర్షవః ప్రియము చేకూర్చాలి అని అనుకుంటున్నారు, అంటే హితము చేకూర్చాలి అని అనుకుంటున్నారు. ఎవరికి? దుర్బుద్ధేహే ధార్తరాష్ట్రస్య. దుష్టబుద్ధి కలిగినటువంటి ధృతరాష్ట్రుని కుమారుడైన ఆ దుర్యోధనునకు ఎవరెవరైతే ఈ యుద్ధంలో హితము చేకూర్చాలి, మంచి చెయ్యాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా
అహం అవేక్షే, నేను చూస్తాను అని అంటున్నాడు. అంటే అర్జునుని యొక్క మనస్సులో ఏముంది? ఎవరైతే అధర్మం పట్ల నిలబడి పోరాడుతున్నారో వాళ్ళందరినీ నేనొక చూపు చూడాలనుకుంటున్నాను. కౌరవులు మా పట్ల అన్యాయము చేశారు అని తెలిసి కూడా ఎవరెవరు అధర్మం వైపు నిలబడి యుద్ధము చేయడానికి వచ్చారు, ఎవరెవరు అధర్మం వైపు నిలబడవలసి వచ్చింది, నేను ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నాను. కనుక ఓ కృష్ణ, రథాన్ని తీసుకుని వెళ్ళి 2 సేనలకు మధ్యలో ఒక్కసారి నిలుపు అని అడిగాడు అర్జునుడు. ఆ తరువాత ఏం జరిగింది అనే విషయాన్ని సంజయుడు చెప్తున్నాడు. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. సంజయుడు తరువాత ఏం జరిగిందో ఈ శ్లోకాలలో చెప్తున్నాడు. ఈ శ్లోకాల యొక్క పదవిభాగం ఎలా అంటే, ఏవం ఉక్తః హృషీకేశః గుడాకేశేన భారత సేనయోః ఉభయోః మధ్యే స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్య ఏతాన్ సమవేతాన్ కురూన్ ఇతి. ఇది పదవిభాగం. కృష్ణుడు అర్జునుడు అలా అడిగిన వెంటనే ఏం చేశాడు అనే విషయాన్ని సంజయుడు ధృతరాష్ట్రునికి వివరించి చెప్తున్నాడు. భారత అంటే ఓ భరతవంశంలో పుట్టినటువంటి ఓ మహారాజా. ఆ తరువాత కృష్ణుడు అర్జునుని మాటలను అనుసరించి ఏం చేశాడు? సేనయోః ఉభయోః మధ్యే స్థాపయిత్వా రథోత్తమం గుడాకేశేన హృషీకేశం ఏవం ఉక్తః. గుడాకేశుని చేత హృషీకేశం అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్పబడ్డాడు. గుడాకేశః అంటే గుడాక ప్లస్ ఈశః కలిపితే గుడాకేశః. గుడాకము అంటే నిద్ర అనర్థం. గుడాకేశ అంటే నిద్రను జయించినటువంటి వాడు. నిద్ర లేదా చీకటి అన్నది దేనికి గుర్తు అంటే అజ్ఞానానికి గుర్తు. ఆ అజ్ఞానాన్ని జయించినటువంటి వానిగా ఇక్కడ అర్జునుణ్ణి ప్రస్తావిస్తున్నారు. గుడాకేశేన అంటే అజ్ఞానాన్ని తరిమి కొట్టగలిగే ఆ అర్జునుని చేత శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అడుగబడగా అప్పుడు ఆయన ఏం చేశారు అనంటే, భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం. భీష్ముడు, ద్రోణుడు ఇటువంటి ప్రముఖులు ఎందరో కలిగినటువంటి, అలాగే ఎంతో మంది మహారాజులు వెలుగొందుతూ ఉన్న ఆ కౌరవ సైన్యానికి ఎదురుగా స్థాపయిత్వా రథోత్తమం. ఆ రథోత్తమం అంటే వారు ఉన్నటువంటి ఆ రథాన్ని స్థాపయిత్వా నిలిపి, ఎక్కడ నిలిపాడు? సేనయోరుభయోర్ మధ్యే, ఇరు సైన్యాలకు మధ్యలో. ఆ మధ్యలో కూడా ఎవరెవరు కనిపించేలాగా? భీష్ముడు, ద్రోణుడు మొదలైన వారు, అలాగే ఇతర రాజులందరూ కూడా కనిపించేలాగా వారికి ఎదురుగా తీసుకువెళ్ళి స్థాపయిత్వా నిలిపి ఏం చెప్పాడట కృష్ణుడు? ఉవాచ చెప్పాడు. ఏం చెప్పాడు? పార్థ పశ్య ఏతాన్ సమవేతాన్ కురూన్ ఇతి. పశ్య చూడు. ఎవరిని చూడాలి? ఏతాన్ సమవేతాన్ కురూనితి. ఇదిగో వచ్చి ఉన్నటువంటి కౌరవులందరినీ కూడా, కౌరవ సైన్యాన్నంతటినీ కూడా పశ్య చూడు అని పార్థునితో, అర్జునునితో శ్రీకృష్ణ పరమాత్మ అన్నాడు అని సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్తున్నాడు. ఇది సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన ప్రత్యక్ష వచనంగా లేదు. మొత్తం ప్రథమ అధ్యాయంలో శ్రీకృష్ణుడు మాట్లాడినటువంటి ఒకే ఒక మాటగా సంజయుడు చెప్తాడు. సంజయుడు ఇది కూడా కృష్ణుని మాటగా చెప్తాడు గాని ఇక్కడ కృష్ణ ఉవాచ అని ఉండదు. అంటే సంజయుడే చెప్తాడు. ఇంకా స్వామి నుంచి మనకి ప్రత్యక్షంగా మాటలు వినే అవకాశానికి ఇంకొంత దూరంలో ఉన్నాం మనం. ఇక్కడ సంజయుడు చెప్పాడన్నమాట. కృష్ణుడు అప్పుడు ఇలా అన్నాడు. ఏమన్నాడు? మన సైన్యానికి ఎదురుగా తీసుకువచ్చి పెట్టి రథాన్ని, ఓ అర్జున చూడు, వచ్చినటువంటి కౌరవులందరినీ కూడా
చూడు అని అన్నాడు. బావుంది. ఇది అర్జునుడు కోరుకున్నటువంటి కోరికే కదా! తీసుకువెళ్ళమన్నాడు. అందువల్ల సారథిగా తానేమి చెయ్యాలో వెంటనే కృష్ణుడు ఆ పని చేసి, చూడాలనుకున్నావు కదా! చూడు అన్నట్లుగా వారి ఎదురుగా నిలబెట్టాడు. చూస్తాను, చూస్తాను అని అన్నంత వరకు అర్జునుని మనస్సు ఒకలా ఉంది. చూచిన తరువాత అర్జునుని మనస్సు ఒకలా ఉంది. నేను ఎవరితో యుద్ధం చెయ్యాలో చూడాలి అన్నాడు. ఎవరెవరు వీరులున్నారో నేను చూడాలి అని అన్నాడు. ఎవరు అధర్మం వైపు నిలబడ్డారో నేను చూడాలి అన్నాడు. ఇలా అన్న అర్జునుడు ఎవరెవరిని చూశాడు అనంటే తరువాతి శ్లోకంలో సంజయుడు చెప్తున్నాడు ఈ విషయాలని. తత్రాపశ్యత్ స్థితాన్ పార్థః పితॄనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా స్వసురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్. వీళ్ళని చూశాడట అర్జునుడు. ఈ శ్లోకాల యొక్క పదవిభాగం ఎలా అంటే తత్ర అపశ్యత్ స్థితాన్ పార్థః పితॄన్ అథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీన్ తథా స్వసురాన్ సుహృదః చ ఏవ సేనయోః ఉభయోః అపి తాన్ సమీక్ష్య సహ కౌంతేయః సర్వాన్ బంధూన్ అవస్థితాన్. ఇది పదవిభాగం. ఎవరిని చూస్తాను అని అక్కడ నిలబడ్డ అర్జునుడు ఎవరిని చూశాడు అనంటే తత్ర అక్కడ అపశ్యత్ చూశాడు. ఎవరిని చూశాడు? స్థితాన్ ఉన్నటువంటి వాళ్ళందరినీ చూశాడు. ఎవరున్నారక్కడ అంటే పితృన్ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీన్ స్వసురాన్ సుహృదః. వీళ్ళని చూశాట. ఎవరు కనిపిస్తున్న వాళ్ళంతా ఎవరిప్పుడు అర్జునుడికి? పితృన్ తండ్రులను చూశాడట. అంటే తండ్రి సమానమైనటువంటి వాళ్ళని చూస్తున్నట్ట. అలాగే పితామహాన్ తాతతో సమానమైనటువంటి వాళ్ళందరినీ చూస్తున్నట్ట. ఆచార్యాన్ గురువులను చూస్తున్నాడట. అలాగే మాతులాన్ మేనమామల్ని చూస్తున్నట్ట. భ్రాతృన్ అన్నదమ్ముల్ని చూస్తున్నట్ట. పుత్రాన్ పుత్రులను చూస్తున్నట్ట. పౌత్రాన్ మనుమలను చూస్తున్నట్ట. సఖీన్ తన స్నేహితులందరినీ చూస్తున్నట్ట. స్వసురాన్ మామగారు. సుహృదః తన స్నేహితులు తన శ్రేయోభిలాషులు వీళ్ళందరినీ చూస్తున్నట్ట. అంటే ఒక్క క్షణంలో అర్జునుని మనస్సు ఎంత మారిపోయిందో మనం గమనించవచ్చు. ఇప్పుడు నేను ఎవరితో యుద్ధం చెయ్యాలి? అధర్మం వైపు నిలబడిన వారితో కాదు. నేను నా ఆచార్యులతో నా గురువులతో యుద్ధం చెయ్యాలి. అలాగే నా మేనమామతో యుద్ధం చెయ్యాలి. నా స్నేహితులతో యుద్ధం చెయ్యాలి. అంతా నా వారే అనేటువంటి అజ్ఞానము లేదా మాయ కమ్మేసింది అర్జునుడికి. ముందు శ్లోకంలో ఇదే అర్జునుణ్ణి గుడాకేశ అని సంబోధించుకున్నాం మనం. అంటే ఏమాత్రము అజ్ఞానపు పొర లేనటువంటి వాడు అని. కానీ ఇక్కడికి వచ్చేసరికి తండ్రి స్థానంలో ఉన్న భూరిశ్రవుడు మొదలైన వారు కావచ్చు, తాత స్థానంలో ఉన్న భీష్మాచార్యుల వారు మొదలైన వారు కావచ్చు, గురుస్థానంలో ఉన్న ద్రోణాచార్యుల వారు అటువంటి వారు, అలాగే మేనమామ స్థానంలో ఉన్న శల్యుడు మొదలైన వారు, భ్రాతృస్థానంలో ఉన్న దుర్యోధనాదులు, పుత్రస్థానంలో ఉన్న దుర్యోధనుని పిల్లలు తనకు పిల్లలే అవుతారు. వాళ్ళు తనకి సంతానంతోనే సమానం. పౌత్రులు మనుమలు వారికి మళ్ళీ పిల్లలు సంతానం కలిగారు. వాళ్ళంతా కూడా తనకి మనుమలవుతారు. సఖీన్ స్నేహితులు అశ్వత్థామ మొదలైన వారంతా కూడా తనకి స్నేహితులు. స్వసురాన్ స్వసురహ అంటే మామగారు ఉన్నాడు. అలాగే సుహృదః తన యొక్క హితాన్ని కోరుకునేవారు, తన శ్రేయోభిలాషులు కృతవర్మ మొదలైన వారు. ఇలా ఎవరిని చూసినా సరే వాళ్లతో ఏదో ఒక రకమైనటువంటి సాన్నిహిత్యమే కనిపిస్తోంది, ఏదో ఒక రకమైనటువంటి బంధుత్వమే కనిపిస్తోంది అర్జునునికి. ఇలా కనిపిస్తూ ఉన్న అర్జునునికి
తాన్ సమీక్ష్య స కౌంతేయ, వాళ్ళందరినీ చూసినటువంటి సమీక్ష్య చూచి, సహా కౌంతేయ ఆ కుంతీపుత్రుడు ఆ అర్జునుడు, సర్వాన్ బంధూన్ అవస్థితాన్ ఉన్న బంధువులందరినీ కూడా చూసి, ఇదేమిటండి అక్కడ ముందు మాట్లాడిన అర్జునుడేమో అలా మాట్లాడాడు, ఇక్కడికి వచ్చేసరికి ఇలా మాట్లాడుతున్నాడు అని ఒకంత మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇక్కడ మనకు ఒక సందేహం కలగచ్చు, వీళ్ళంతా ఉంటారు అని అర్జునునికి ముందుగా తెలీదా? వీళ్ళంతా ఉంటారని తెలుసు కదా, తాను యుద్ధం చేసేది కూడా వారితోనే అని తెలుసు కదా, అక్కడికి వెళ్ళి ఒక్కసారి వాళ్ళందరినీ చూసి బంధువులు అని బంధుప్రీతి అప్పటికప్పుడు క్రొత్తగా అర్జునుని మనస్సులో పుట్టిందా? ఇది ముందు తెలియదా? ఆ జ్ఞానం అర్జునునికి ముందు ఉండి ఉండదా అని మనకి సందేహం కలగచ్చు. కాకపోతే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ పశ్య కురూన్ ఇతి అని అన్నాడు. అంటే కౌరవులను చూడు అని అన్నాడు. నువ్వు ఎవరో యుద్ధం చేయాలి అనే కోరికతో ఉన్న వాళ్ళని చూడాలనుకుంటున్నావు, నువ్వు ఎవరితో యుద్ధం చేయాలో చూడాలనుకుంటున్నావు, నువ్వు ఎవరు అధర్మం పట్ల నిలబడుతున్నారో వాళ్ళని చూద్దాం అనుకుంటున్నావు. సరే చూడు, వాళ్ళంతా కౌరవులే అని కురూన్ అనే పదాన్ని శ్రీకృష్ణ పరమాత్మే ప్రయోగిస్తాడు. ఈ ప్రయోగించడంలో వెనకాల ఆంతర్యం ఏమిటి అంటే, అర్జునుని యొక్క మానసిక స్థితిని పూర్తిగా అంచనా వేయడానికి అది ఒక మంచి అవకాశం. ఇప్పుడు అర్జునుడు డీలా పడిపోతే ఇప్పుడు ఏదో ఒక బోధ చేసి తిరిగి మళ్ళీ అర్జునుణ్ణి ఉత్తేజపరిచి యుద్ధం చేయించవచ్చు. కానీ యుద్ధం జరుగుతూ ఉన్న సమయంలో అకస్మాత్తుగా ఓ ద్రోణాచార్యుల వారు ఎదురుగా నిలబడితే అప్పుడు అర్జునుడు ఇదే భావనతో, ఎదురుగా ఉన్నది నా గురువుగారు కదా, నేను ఎలా బాణప్రయోగం చేస్తాను, లేదా ఓ భీష్మ పితామహుడు ఎదురైతే ఎదురుగా ఉన్నది నా తాత కదా, నేను ఎలా పోరాడతాను, ఎదురుగా ఉన్నది నాకు పుత్రుడితో సమానమైన వాడు కదా, నేను ఎలా యుద్ధం చేస్తాను అనే ఈ ఆలోచన గనక యుద్ధం మధ్యలో గనక వస్తే అప్పుడు చెయ్యడానికి ఏమీ ఉండదు. కాబట్టి ముందుగానే అలాంటి ఆలోచన ఏదైనా అర్జునుని మనస్సులో ఏ మూలనైనా ఉంటే ఈ సందర్భంలో అది బయటపడుతుంది. బయటపడితే అప్పుడు దానికి తగినట్లుగా తన అనుమానాన్నంతా కూడా నివృత్తి చేయడానికి ఒక అవకాశం దొరుకుతుంది. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి ఒకంత పరీక్షిస్తున్నట్లుగానే కనిపిస్తుంది ఆ సన్నివేశం మనకి. అందువలనే అర్జునుని మనస్సులో ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా బయటికి వచ్చేటువంటి ఒక అవకాశాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఈ రూపంలో కల్పించాడు అని మనం అర్థం చేసుకోవాలి. అలాగే అలా అందరినీ బంధువుల్ని చూసినటువంటి అర్జునుడు ఏమయ్యాడు అనంటే, కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్. ఇది 28వ శ్లోకంలో సగభాగం. కృపయా పరయా ఆవిష్టః విషీదన్ ఇదం అబ్రవీత్, ఇది పదవి భాగం. అటు కౌరవ సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తన బంధువుల్లాగానే చూసినటువంటి అర్జునుడు ఏమయ్యాడు అంటే, పరయా కృపయా ఆవిష్టః, ఎంతో గొప్పదైన ఎంతో ఎక్కువ కృపయా దయతో ఆవిష్టః కూడినవాడై, అంటే హృదయం అంతా కూడా దయతో నిండిపోయినవాడై, విషీదన్ దుఃఖిస్తూ, ఇదం అబ్రవీత్ ఇలా మాట్లాడుతున్నాడు. మనం ఈ భాగంలో మొదట ప్రస్తావించుకున్నది అర్జునుడు ఏం మాట్లాడాడు అని అంటే, నేను వాళ్ళని చూస్తాను, నేను వీళ్ళని చూస్తాను, నేను అధర్మానికి వెనకాల వెన్నుదన్నుగా ఉన్న వాళ్ళని ఎవరినో చూస్తాను, వాళ్ళందరినీ ఒక చూపు చూసేస్తాను అని అన్న అర్జునుడు ఇదే భాగంలో మనం చెప్పుకునేటువంటి ఈ శ్లోకం దగ్గరకు వచ్చేసరికి విషీదన్ దుఃఖిస్తూ, పరయా కృపయా ఆవిష్టః ఎంతో కనికరంతో నిండిపోయిన వాడై, హృదయమంతా దయ కలిగిన వాడై, ఇదం అబ్రవీత్ ఇలా ఈ మాటలను మాట్లాడుతున్నాడు. ఏం మాటలు మాట్లాడాడు అని అనేది తరువాయి భాగంలో మళ్ళీ అర్జున ఉవాచతో మనం మొదలు పెట్టుకుందాం. ఈ భగవద్గీత వివరణము అనే శీర్షికను మీ ముందుకు తీసుకురావడానికి వారి సహాయ సహకారాలను అందిస్తున్న తానా సంస్థ అధ్యక్షులు శ్రీ నిరంజన్ శృంగవరపు గారికి, అలాగే తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు శ్రీ తోటకూర ప్రసాద్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలను తెలియజేస్తూ, వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సాహితీ కౌముది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి.